ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజాప్రతినిధిగా కొనసాగడం సరికాదని, అభివృద్ధికి ఎన్నడూ సహకరించని గజ్వేల్ ఎమ్మెల్యే కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై స్పందించని నాయకుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 4, 15, 16, 17 వార్డుల్లో 18 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డితో కలిసి నర్సారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందేలా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 కోట్ల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పట్టణ అభివృద్ధిని విస్మరించిన కారణంగా గజ్వేల్ పట్టణం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా మారిందని బీఆర్ఎస్ నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు పదవులే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే కారు కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను మీరందరూ గెలిపిస్తే ఇదంతా కూడా రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా బలమవుతుంది. కాబట్టి ప్రతి గజ్వేల్లో ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు మీకు ఓటేస్తే మేము ఇప్పుడు చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు ఓటేసి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చేస్తే ఇంకా బలంతో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవుని కోరుతున్నాము. అందుకోసమే మీరందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు చేతి గుర్తుపై ఓటేసి గెలిపిస్తే ఇంకా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గజ్వేల్కి ఎక్కువ వస్తాయని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను.